సో ఇక్కడ నుంచి కర్ణాటక ఎండ్ అయిపోద్ది, మనకైతే తమిళనాడు స్టార్ట్ అయిపోద్ది. సో ఇదే కర్ణాటక లాస్ట్ స్టాప్ అనమాట. ఫారెస్ట్లో అయితే వేయొద్దు. ఇది చూడండి, డీర్ డీర్ వెళ్తుంది మనకు, డీర్ క్రాస్ చేస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూడండి ఎన్ని డీర్స్ ఉన్నాయో. మనకు ఎలిఫెంట్స్ గుంపు అయితే కనిపిస్తుంది, 3 ఎలిఫెంట్స్ ఇక్కడ తింటున్నాయి చూడండి. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్. సో మనమైతే ఇప్పుడు బెంగళూరులో ఉన్నాం. బెంగళూరు నుండి అయితే మనము మైసూరు, మనకు దగ్గర మైసూరు ఉంది. మైసూరుకి వెళ్ళి అక్కడ మనమైతే చాముండేశ్వరి టెంపుల్, అలానే మైసూర్ ప్యాలెస్, అటు నుంచి అయితే మనం ఊటీకి వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ అయితే మనం బెంగళూరు నుండి అయితే చాముండేశ్వరి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇది చూడండి, మనకైతే రైట్ సైడ్లో మెట్రో కనిపిస్తుంది, స్టిల్ కన్స్ట్రక్షన్లో ఉంది మెట్రో. అండ్ మనమైతే ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాం, అరౌండ్ 7. సో ట్రాఫిక్ అయితే అంత లేదు. నిన్న నైట్ మనం బెంగళూరు వచ్చినాం, ట్రాఫిక్ గట్టిగా ఉందన్నమాట. అండ్ పొద్దున్నే స్టార్ట్ అయిపోయినాం బెంగళూరు నుండి. చూడండి, మనకైతే రైట్ సైడ్లో హిల్టన్ అండ్ ఎంబసీ వేరే అయితే ఉన్నాయి. అండ్ చాలా బిల్డింగ్ అయితే స్టిల్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. రైట్ సైడ్లో అక్కడ చూడండి, చాలా పెద్ద పెద్ద హైరైజ్ బిల్డింగ్స్ అయితే స్టిల్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అందరు బెంగళూరు క్లైమేట్ గురించి చెప్తే వినడమే కానీ చాలా సంవత్సరాల తర్వాత అయితే మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. నేనైతే లాస్ట్ టైం బెంగళూరు వచ్చింది 2013లో వచ్చిన. అండ్ 2013 తర్వాత ఇప్పుడే మళ్ళీ బెంగళూరు రావడం. క్లైమేట్ అయితే అదిరిపోయింది, సూపర్గా ఉంది. హైదరాబాద్ అండ్ గుంటూరుతో కన్నా పోలిస్తే కొంచెం అయితే హ్యూమిడిటీ తక్కువ ఉంది. అండ్ టెంపరేచర్స్ కూడా మనకైతే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. మనమైతే బెంగళూరు సైడ్ నుండి మైసూర్ హైవే అయితే ఎక్కేసినాం. ఇంకా మనకు ట్రాఫిక్ ఇష్యూస్ ఏం లేదు. హైవే అయితే సూపర్గా ఉంది, మంచిగా హాయిగా 100లో కొట్టేయచ్చు. ఇది చూడండి, మనకి ఇక్కడ త్రిశూలం అయితే ఉంది. ఇది మనోడు కాశీలో తీసుకున్నంట, చాలా బాగుంది చూడ్డానికి. అండ్ దానిపైన అయితే రుద్రాక్ష ఉంది మంచిగా. సో మనమైతే నాన్ స్టాప్గా డైరెక్ట్ టెంపుల్కి అయితే కొట్టేద్దాం ఇప్పుడు. ఫస్ట్లో మనకు బెంగళూరు దగ్గర ట్రాఫిక్ తగిలే కానీ మైసూరుకు పోయే రూట్లో కొంచెం మైసూరు టర్న్ అయ్యేటప్పుడు మాత్రం కొంచెం ట్రాఫిక్ తగిలింది. బట్ ఎనీవేస్ మనం చాలా మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల బెటర్ అయింది. లేకపోతే 9కి అలా స్టార్ట్ అయి ఉంటే ఇంకా బిస్కెట్ అయ్యేటోళ్ళం. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది కార్స్ వాడడం వల్ల అండ్ చాలామంది సింగిల్ డ్రైవర్సే ఉన్నారు. అండ్ అందులో ప్యాసింజర్స్ ఎవరు లేరు. ఐ మీన్ 7 సీటర్ ఓన్లీ ఒక్కడే తోలడం, అలా ఉండడం వల్ల ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండడం అయితే జరుగుతుంది. ఇది కనిపిస్తుందిగా, ఇది మైసూర్ టు బెంగళూరు టు మైసూర్ ఎక్స్ప్రెస్ వే. రోడ్ అయితే సూపర్గా ఉంది చూడండి. కరెక్ట్ ఇక్కడ నుంచి అయితే మనకి ఎగ్జాక్ట్లీ 130 కిలోమీటర్స్ అయితే వచ్చేస్తుంది. ఇక అరౌండ్ 2 అవర్స్లో అయితే మనము టెంపుల్కి రీచ్ అవుతాం. అండ్ టెంపుల్ అండ్ మైసూర్ ప్యాలెస్ అయితే జస్ట్ లెస్ దెన్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాయి. బట్ ఫస్ట్ టెంపుల్ విజిట్ చేసుకొని దాని తర్వాత ప్యాలెస్ వెళ్దామని ప్లాను. యాక్చువల్లీ మనకైతే ప్యాలెసే ముందు వస్తుంది, కానీ టెంపుల్ అయితే ముందు విజిట్ చేసేసుకుందాం. ఇప్పుడే మనమైతే సర్వీస్ రోడ్కి వచ్చినాం. వచ్చేసి ఇక్కడ చాలా హోటల్స్ అయితే ఉన్నాయి చూడండి. మనకి హోటల్ శ్రీ రేణుక, వేరే హోటల్ ఉంది. మనమైతే వెళ్ళి కొంచెం బ్రేక్ఫాస్ట్ కాదు కానీ మనమైతే ఛాయ్ అయితే తాగుదాం ఫస్ట్. కొంచెం మంచిగా ఛాయ్, అల్లం ఛాయ్ ఉందనుకుంటా, పోయి అల్లం ఛాయ్ అయితే తాగేసి మళ్ళీ మన ట్రిప్ని రెజ్యూమే చేద్దాం. ఉందారా అల్లం ఛాయ్? బుద్ధును తాగుతా భయ్యా, అల్లం ఛాయ్ చెప్పురా వానికి. జింజర్ టీ అయితే వచ్చింది. తాగి చెప్పురా ఎట్లుందో టేస్ట్. 2 జింజరే అంట. తాగి చెప్పు ఎట్లుంది టేస్ట్. ఓకేనా? సరే, ఓకే, రైట్. సో ఇదే మన కారు, ఇందులో అయితే మనం వచ్చినాం. ఇప్పుడే మనం చాముండేశ్వరి గుడి దగ్గరికి అయితే వచ్చినాం. సో ఈ గుడికి ఎంటర్ కావాలంటే మొత్తం ఒక కొండెక్కాలన్నమాట. ఇది చూడండి, వెల్కమ్ టు చాముండేశ్వరి టెంపుల్. సో ఈ కొండెక్కి అయితే వెళ్ళాలి. చూడండి, మొత్తం చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. అటు నుంచి వెహికల్స్ అయితే వస్తున్నాయి, చూసుకొని అయితే ఎక్కాలి. సేమ్ శ్రీశైలం పోయే వేళ అని ఉంది, కానీ మరి అంత డెన్స్గా అయితే లేదు. ఇప్పుడే 4000 ఫీట్ కొండ అయితే ఎక్కినాం. ఎక్కి గుడికి అయితే వచ్చినాం, పార్కింగ్ చేసుకున్నాం. సో ఇదే పార్కింగ్ ఏరియా, మొత్తం ఫుల్గా ఉన్నది జనాలు. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. వే టు టెంపుల్ రైట్, లెఫ్ట్ సైడ్.
వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారంట మన వాళ్ళు. సో మనమే లేట్. ఇంకా చూడండి మనకైతే అన్ని పూలు కొబ్బరికాయలు అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇది వేటు టెంపుల్. ఇక్కడ మెట్లు ఉన్నాయి. మన వాళ్ళు ఏమో ఇక్కడ వెయిట్ చేస్తారు చూడండి. సో మన వాళ్ళు కాఫీ తాగుతారు ఇక్కడ. మన కోసం కనీసం మన కోసం ఆగకుండా కాఫీ తాగుతారు. వెరీ గుడ్. జనాలు అయితే గట్టిగానే ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళి మనమైతే టికెట్లు తీసుకోవాలి. ఏ గుడికైనా కామన్ ఇటు పక్కన అటు పక్కన చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి భలే పెడతా ఉంటారు. ఇంకా అవన్నీ తర్వాత తీసుకోండి అమ్మా, తర్వాత వచ్చేటప్పుడే చెప్పిందా మమ్మీ. మనమైతే మెట్లెక్కేసి అయితే వచ్చినాం. మనకు కనిపిస్తుందిగా లెఫ్ట్ సైడ్ ఇదే చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం టెంపుల్లోకి. ఇక్కడ కూడా ఇంకో పార్కింగ్ ఉంది, బట్ మనమైతే ఒక 1/2 కిలోమీటర్ అవుటర్ అయితే పార్క్ చేసుకున్నాం. క్రౌడ్ అయితే గట్టిగా ఉన్నారు. మినిమం అయితే మనకు 1.5 అవర్ అయితే అయిద్దంట దర్శనానికి. చూద్దాం ఎంత టైం పడుతుందో. మనమేమో ఒక 15 మినిట్స్లో అయిపోతుందేమో అనుకున్నాం, కానీ క్రౌడ్ అయితే గట్టిగానే ఉన్నారు. లెట్స్ సీ. అమ్మయ్య, మొత్తానికి దర్శనం అయితే పూర్తయింది. అరౌండ్ మనకైతే 1 అవర్ అయితే పట్టింది దర్శనానికి. ఎంత విఐపి టికెట్ తీసుకున్నా కానీ క్రౌడ్ బాగున్నారు. మోర్ ఓవర్ గుడి చాలా చిన్నగా ఉంది. ఐ మీన్ అమ్మవారి దగ్గరికి వెళ్ళే ప్లేసు. సో దానివల్ల అయితే చాలా టైం అయితే తీసుకుంటుంది. ఇంకోటి నాకేమనిపించిందంటే చాలామంది వస్తారు కానీ జనాలు మెయింటెనెన్స్ అయితే అప్ టు ద మార్క్ అయితే లేదు. మేబీ చిన్న గుడి, అమ్మవారు ఉన్న గుడి వరకు చాలా చిన్నగా ఉంది. అండ్ మిగతా లైన్లు మాత్రం పెద్దనే ఉన్నాయి కానీ మెయింటెనెన్స్ అయితే సరిగ్గా లేదు, అది మాత్రం అనిపించింది. సో ఇప్పుడు మన దర్శనం అయితే పూర్తయింది, కానీ మనం అనుకున్న టైం కన్నా కొంచెం ఎక్కువ టైం అయితే పట్టింది, అరౌండ్ 1 అవర్. సో ఇప్పుడు మనం మైసూర్ ప్యాలెస్ అయితే వెళ్ళడం కష్టమే, ఎందుకంటే నైట్ ఊటీ రోడ్లు అయితే క్లోజ్ చేస్తారు మనకి. సో మనం ఏంటంటే లంచ్ చేసుకొని డైరెక్ట్ ఇంకా ఊటీ వెళ్ళిపోదాం, బికాజ్ అవన్నీ ఘాట్ రోడ్లు కదా. సో అరౌండ్ సమ్ టైం నైట్ అయితే క్లోజ్ చేస్తారంట. సో మన రిసార్ట్కి అయితే మనం వెళ్ళలేము ఒకవేళ మనం లేట్కి వెళ్తే. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడైతే మనం మంచిగా లంచ్ చేసుకొని డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాం. సో మన వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు గుడికి ఎదురుగా. కొన్ని కుకీస్ అవి అయితే తీసుకుంటారు, చూద్దాం ఏం తీసుకుంటారు. సో ఇక్కడైతే కుకీస్ అవి అయితే ఉన్నాయి. అబ్బా వామ్మో, పిల్లలు పొద్దున్నుంచి ఏంది లేదు పాపం, దర్శనం అయ్యగానే ఆకలి అంటారు. ఇక్కడ మ్యాంగోస్ అండి మనకు కార్న్ అయితే దొరుకుతున్నాయి. సో మ్యాంగోస్ అండ్ కార్న్ తీసుకున్నాం. మేము కొంచెం మనకైతే బటర్ మిల్క్ తీసుకున్నాం కొంచెం. మనం రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. సో ఇది చూడండి, ఇది మనము వచ్చిన రెస్టారెంట్ పేరు వచ్చేసి హోటల్ హలీం అనే వెజ్ రెస్టారెంట్ అనమాట. సో లోపలికి అయితే వెళ్ళిపోయి ఇంకా తినేద్దాం. పొద్దున్న నుంచే ఏం తినలేదు. ఒక్క థింగ్ నేను కర్ణాటక మొత్తం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ప్రతిదీ కన్నడలో మరియు ఇంగ్లీష్లో అయితే రాసి ఉంచుతారు అనమాట. సో చాలామంది టూరిస్టులకి కొంచెము అర్థమయ్యేటట్టు ఇది చూడండి. ఈరోజు మనకు వెరైటీస్ అన్నీ రాసి ఇచ్చారు. ఇది చూడండి, హలీం అనే స్పెషల్ మీల్స్, నార్త్ ఇండియన్ మీల్స్, మొత్తము తందూర్ ప్లాటరు, పన్నీర్ కబాబు, వెజ్ హండీ బిర్యానీ, సో అక్కి రోటీ, రాగి రోటీ అన్నీ రాసి ఇచ్చారు. సో ఇదైతే గుడ్ థింగ్, మనకి ప్రతిదీ డిఫరెంట్, ప్రతిదీ మనకు 2 లాంగ్వేజెస్లో రాయడం అనేది. సో మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇంకా పోయి కుమ్మేద్దాం. ఆల్రెడీ స్టార్ట్ చేసారు తినడం మనం. సో ఇప్పుడే మనమైతే రెస్టారెంట్లో తినేసినాం. ఫుడ్ అయితే అంత గొప్పగా ఏం లేదు, మన సౌత్ ఇండియన్ ఫుడ్, ఆంధ్ర టైప్ ఫుడ్ అయితే కాదు, మోర్ ఆఫ్ బెంగళూరు టైప్ ఫుడ్. సో థాలీ అయితే వేస్ట్ అయిపోయింది. ఆ థాలీ పడేసి మంచిగా దోశలు అయితే తిన్నాం. దోశలు అయితే కొంచెం మంచిగా అనిపించినాయి. సో థాలీ మాత్రం వరస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మనము ఆ రెస్టారెంట్ నుండి అయితే మన ప్లేస్, మన రిసార్ట్కి అయితే బయలుదేరినాం, డర్బీ గ్రీన్కి. సో మన ఆ ప్లేస్ నుండి అయితే ఎగ్జాక్ట్లీ మనకు అరౌండ్ 2 hours 45 minutes అయితే ఉంది మనకు ఆ లొకేషను. సో మొత్తము ఘాట్ రోడ్, సో కొంచెం మనకు టైం పడుతుంది. మనం ట్రావెల్ చేసేది అరౌండ్ 99 kilometers, బట్ బికాస్ ఆఫ్ ఘాట్ రోడ్ మనకైతే ఎక్కువ టైం అయితే పడుతుంది. సో చూడండి, మనమైతే బందిపూర్ ఫారెస్ట్కి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ టైగర్ రిజర్వ్ అనమాట. ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలంట డ్రైవ్ చేసేటప్పుడు, ముందర అయితే పోలీసు వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు చూడండి, అంత కొండలే ఉన్నాయి చుట్టుపక్కల, అంత టైగర్ రిజర్వ్ ఇక్కడ.
సైడ్ ఏదో రాసింది గార్డెన్ లిజర్డ్ అని. నిజంది కాదమ్మా, జస్ట్ బొమ్మ అది. ఇది చూడండి, మొత్తం ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే పైన ఉన్న కొండను ఎక్కాలి మనం. ఎక్కాలి మళ్ళీ దిగాల, రెండు చేయాలి. మళ్ళీ ఇంకో కొండ ఎక్కాలా? ఎన్ని కొండలు ఎక్కాలి మొత్తం? 10 కొండలు ఉంటాయి. మొత్తం 10 కొండలు ఎక్కాలంట. నేను పులులు వస్తాయా బయటికి? 40 కిలోమీటర్ల కొండలు ఎక్కుడు దిగుడే. మనకైతే ఎగ్జాక్ట్ 50 కిలోమీటర్స్ ఉంది. అందులో 40 కిలోమీటర్స్ ఇంకా అన్ని కొండలు ఎక్కడమే. ఇది చూడండి, పక్కా ఇక్కడైతే మనం వెహికల్ కిందది అయితే దిగొద్దని క్లియర్గా ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. సో మనం కేర్ఫుల్గా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ కింద అయితే దిగొద్దు. అలానే మనం అయితే ఇలాంటి లిట్టర్ అలాంటివి అయితే చేయొద్దు. ఇక్కడ కెమెరాలు మొత్తం ఇన్స్పెక్షన్లు ఉంటుందంట ఈ టైగర్ రిజర్వ్. సో మనం కేర్ఫుల్గా ఉండాలి మొత్తం ఈ టైగర్ రిజర్వ్ దాటే వరకు. ఎంత వేస్తారు జనరల్గా? 1000 రూపీస్ ఫైన్. సో ఇది ఆల్మోస్ట్ కర్ణాటక అండ్ తమిళనాడు బార్డర్ అనమాట. మనం వెళ్ళే ప్లేస్ ఇప్పుడు ఊటీ అయితే తమిళనాడులో ఉంది. బట్ మనం స్టిల్ ఇంకా కర్ణాటకలో ఉన్నాం. చూడండి, మనకు రైట్ సైడ్లో అయితే పీకాక్స్ కనిపిస్తున్నాయి, తింటున్నాయి. చూడండి, ఫుడ్ పడేసిన ఫుడ్. ఇంకోండి, ఈ ఏరియా మాత్రం 9 PM తర్వాత మనకి క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ 6 AMకి ఓపెన్ అవుతుంది అనమాట. 9 PM తర్వాత అయితే వెహికల్స్ని అలో చేయరు అనమాట ఇక్కడ నుంచి అటు. సో ఇక్కడ నుంచి కర్ణాటక ఎండ్ అయిపోద్ది, మనకైతే తమిళనాడు స్టార్ట్ అయిపోద్ది. సో ఇదే కర్ణాటక లాస్ట్ స్టాప్ అనమాట. సో లార్జెస్ట్ ఎలిఫెంట్ పాపులేషన్ ఉన్న ఫారెస్ట్ కూడా ఇదే అంట. ఇది చూడండి, నీలగిరి డిస్ట్రిక్ట్ బోర్డు. సో మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందిగా, తమిళనాడు లిమిట్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. సో ఇక్కడ నుంచి తమిళనాడు ఎంటర్ అయిపోయినాం అండ్ కర్ణాటక అయితే వెళ్ళిపోయింది. సో ఊటీ అనేది ఆల్మోస్ట్ వెరీ నియర్ టు కర్ణాటక. ఇందాక చెప్పినట్టు కర్ణాటక తమిళనాడు బార్డర్కి అయితే వెరీ నియర్లో అయితే ఉంది. ఇక్కడైతే అందరినీ చెక్ చేస్తారు అనమాట. మొత్తము ఏమైనా డ్రగ్స్ కానీ లిక్కర్ కానీ తీసుకెళ్తే మాత్రం పట్టుకుంటారు. సో కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇందాక చెప్పినట్టయితే మనమైతే తమిళనాడు ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇదే తమిళనాడు ఫారెస్ట్ అనమాట, అందులోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. పాపం ఆ లారీని అయితే ఒక 10 minutes నుంచి అయితే చెక్ చేస్తారు. ఎనీవేస్ అది మన సేఫ్టీకే, సో దట్స్ గుడ్ అనమాట. సో ఏమైనా ఇలాంటి పనులు చేస్తే మనకు 1000 రూపీస్ అయితే ఫైన్ ఇస్తారు. సో ట్రాష్ అవన్నీ జాగ్రత్తగా ఉంచుకోవాలి కార్లోనే, ఫారెస్ట్లో అయితే వేయొద్దు. ఇది చూడండి, డీర్ వెళ్తుంది మనకు, డీర్ క్రాస్ చేస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూడండి ఎన్ని డీర్స్ ఉన్నాయో, అన్ని డీర్స్ అయితే ఉన్నాయి. అదేగా. సో నైట్ టైం అయితే అన్ని యానిమల్స్ రోడ్ పైకి వస్తాయి కాబట్టి వాళ్ళైతే ట్రాఫిక్ని ఓపెన్ చేయరనమాట. ఓన్లీ ఆఫ్టర్ 6 AM అయితే మనకు ఓపెన్ చేస్తారు. అండ్ ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఇంకా మనకు ఇంకొన్ని డీర్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. సో ఇక్కడ డీర్స్ అండ్ పీకాక్స్ అయితే ఈవినింగ్ వాక్ వచ్చినట్టు మంచిగా రోడ్స్ అయితే క్రాస్ చేస్తున్నాయి. అండ్ చాలా కార్స్ అయితే కేర్ఫుల్గా వెళ్తున్నారు స్లోగా. వాడికి స్పైడర్ మ్యాన్ ఇష్టమేమో లేరా. లాంగ్లో ఎలిఫెంట్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి, 2 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి, 2 ఉన్నాయి ఇక్కడైతే. నాకు తెలిసి మనము పర్మిషన్ తీసుకోవాలేమో ఏమైనా దానికి పోవాలంటే. గేట్ వేసి ఉంది, పైన రాసింది చూడు, 8:30 AM to 9 AM, 5:30 to 6 వెహికల్ స్టార్ట్స్ ఫర్ బుకింగ్ అంట. 6:30 AM to 10 AM. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 2 PM to 6. మనమైతే అక్కడికి వెళ్ళొచ్చు రిజర్వేషన్ చేసుకొని. ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. చాలా ఉన్నట్టున్నాయి ఆడ. వే టు ఎలిఫెంట్ క్యాంప్. మనకు ఎలిఫెంట్స్ గుంపు అయితే కనిపిస్తుంది, 3 ఎలిఫెంట్స్ ఇక్కడ తింటున్నాయి చూడండి. మనమైతే ఫోటో ఇంకో చిన్న బేబీ ఎలిఫెంట్ కూడా ఉంది మనకి. సో ఎలిఫెంట్ గుంపులు అన్నీ ఇక్కడనే ఉన్నాయి. 4 కాదు 5 చిన్నవి 2 ఉన్నాయి. వ్యూ అయితే సూపర్గా ఉంది. మొత్తం అంతా కొండలతోని ఫాగీగా, అంత కొండలు చుట్టూ 2 sides. ఇది చూడండి మొత్తం ఇక్కడైతే చెట్లు కనిపిస్తున్నాయి. ఈ చెట్లు అయిపోగానే మళ్ళీ చూపిస్తా. మొత్తం కొండలతో కవర్ అయ్యి ఉంది ప్లేస్. ఒకడు ఇది చూడండి, వ్యూ అయితే మామూలుగా లేదు, మొత్తం కొండలతోని. అండ్ ఇక్కడైతే మనకు డిఫరెంట్ రిసార్ట్స్ అయితే ఉన్నాయి చూడండి టూరిస్టుల కోసం.
సో ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్ నుండి అయితే ఇప్పుడైతే మన డెస్టినేషన్కి వెళ్తున్నాం. అందరు ఇక్కడ దిగి అయితే ఫోటోలు దిగుతారు. చూడండి అసలు అవసరం ఉంది మనకైతే ఈ లొకేషను. అసలు 2 కళ్ళు చాలట్లే చూడడానికి. మొత్తం కొండలతోనే అంతా. అండ్ డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే ఇలా ఫోటో తీస్తూ అయితే డ్రైవింగ్ చేయొద్దు. ఒకవేళ ఎవరైనా అట్లా చేస్తే మీరైతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. డ్రైవర్ గొప్పతనం గురించి చెప్పవు. ఈ కొండ ఆల్మోస్ట్ పైకి అయితే చేరుకున్నాం మనం. సో ఇంకా మనకైతే 12 కిలోమీటర్స్ ఉంది మన డెస్టినేషన్కి, మన రిసార్ట్కి. ఇంకొంచెం వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇది చూడండి, చూపిస్తా. మొత్తం చూడండి అటు ఎట్లుందో కొండ. అండ్ ఇక్కడ కొందరు చూడండి జనాలు అయితే ఇక్కడ ఇల్లులు కట్టుకొని అయితే ఉన్నారు. కానీ ఇక్కడ ఇల్లు అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి. అది చూడండి, ఆ కొండలు చూడండి, మొత్తం కలర్ఫుల్ హౌసెస్ అయితే కనిపిస్తున్నాయి మనకి. ఫైనల్లీ మనం ఊటీ అయితే వచ్చేసినాం. సో ఎగ్జాక్ట్లీ ఇంకో 3 minutes మన రిసార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ ఊటీకి రాగానే మంచిగా చల్లగా ఉంది మొత్తం క్లైమేట్. మనమైతే జాకెట్ పెద్ద తెచ్చుకోలేదు, ఏడైనా షాపింగ్ చేసి జాకెట్లు అయితే తీసుకుందాం. సో హియర్ కమ్స్ ఊటీ. వెల్కమ్ టు ఊటీ మన రిసార్ట్కి అయితే వచ్చేసినాం. ఇది మన వీడియో, బెంగళూరు టు ఊటీ. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం మన రిసార్ట్ టూర్ అయితే చూపిస్తా. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.